హాయ్ ఫ్రెండ్స్, అవరి వెళ్ళటి వీడియోలో ఏం చేయబోతున్నామంటే ఏపీ స్టూడెంట్స్ అయి ఉండి తెలంగాణలో చదువుకుందామని చెప్పేసి కొంతమంది అనుకుంటూ ఉంటారు. అంటే త్రూ ఎంసెట్ ద్వారా, ఐసెట్, ఈసెట్ ద్వారా వాళ్ళు మరి 2020లో మరి ఏపీ నుంచి వచ్చేసి ఇక్కడ తెలంగాణలో జాయిన్ అయితే పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, రియంబర్స్మెంట్ వస్తుందా రాదా, అంటే కంప్లీట్గా రియంబర్స్మెంట్ డిపెండ్ అయి ఉన్నటువంటి స్టూడెంట్స్ కోసమే స్పెషల్గా ఈ వీడియో చేస్తున్నాం. కాబట్టి ఇప్పుడు రియంబర్స్మెంట్కి సంబంధించి ఆల్రెడీ సీనియర్స్ అయినా సరే, జూనియర్స్ అయినా సరే, ఎవరైనా సరే ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇదివరకే మీరు సీనియర్స్ అంటే సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్లో మీరు జాయిన్ అయ్యి మీరు ఉన్నట్లయితే మీరు కూడా ఏపీ స్టూడెంట్స్ జూనియర్స్కి కంపల్సరీగా కమెంట్లో మీ ప్రాబ్లం ఏంటో క్లియర్గా వాళ్ళకు కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు జాయిన్ కావాలా వద్దా అని డిసైడ్ అవుతారు. ఎందుకంటే నేను గతంలో కూడా అన్న ఏపీ స్టూడెంట్స్ తెలంగాణలో చదువుతారు, రియంబర్స్మెంట్ వస్తుందా అంటే వస్తుందని చెప్పాను. ఇప్పుడు కూడా స్టిల్ అదే చెప్తున్నాను, వస్తుంది. కాకపోతే ఇక్కడ ఎన్ని ట్విస్టులు ఉంటాయి ఏంటి అని చెప్పేసి మనం ఒక 2-3 ఇయర్స్ సంబంధించిన అనాలిసిస్ చేస్తే మరి ఇక్కడ రియంబర్స్మెంట్ వస్తుందా లేదా అనేది మీరే డిసైడ్ చేసుకోండి. అంటే ఇప్పటికి కూడా నేను అదే చెప్తున్నాను, ఏపీ గవర్నమెంట్ తెలంగాణలో చదివితే స్కాలర్షిప్ వస్తుందా లేదా అని చెప్పేసి అంటే ఏపీ గవర్నమెంట్ క్లియర్గా చెప్పింది రియంబర్స్మెంట్ మీకు ఇస్తామని చెప్పేసి. మరి ఫుల్ రియంబర్స్మెంట్ ఇస్తుందా లేకపోతే 35K ఇస్తుందా ఏంటి అని చెప్పేసి క్లారిటీ లేదు. మరి ఇంతవరకు ఎంతమందికి వచ్చింది, ఏ ఇయర్ వరకు వచ్చింది ఏంటి, అది కూడా దీంట్లో మీకు అనాలిసిస్ చేసే ప్రయత్నం చేస్తాను. కాబట్టి ఈ వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. ఇక డైరెక్ట్గా పాయింట్స్కి వచ్చేద్దాం. సో చాలామంది స్టూడెంట్స్ ఒపీనియన్ అంటే ఎంసెట్ ద్వారా కానీ, ఐసెట్ ద్వారా కానీ, ఈసెట్ ద్వారా కానీ ఇక్కడ తెలంగాణలో వచ్చి చదువుకుంటే మనకు బీటెక్ ఈ 4 ఇయర్స్తో పాటు ఏదైనా కోచింగ్ సెంటర్లో గేట్ కోచింగ్ కానీ లేకపోతే గవర్నమెంట్కి సంబంధించిన జాబ్ కోచింగ్ కానీ ఉంటుంది. కాబట్టి మనం ఈజీగా మనం ఏమైనా అంటే వితిన్ 4 ఇయర్స్ తర్వాత సెటిల్ కావాల్సిన ఉద్దేశం మీద చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే హైదరాబాద్కి వచ్చేసి కాలేజీలో జాయిన్ అవుతారు. ఇక్కడ ఎస్పెషల్గా రియంబర్స్మెంట్ పైన డిపెండ్ అయ్యి వచ్చే వాళ్ళకైతే చాలా ప్రాబ్లమ్స్ ఏమని చెప్పాలి. సో ఫస్ట్ మీరు కోచింగ్ కోసం అని చెప్పేసి చాలామంది అనుకుంటారు. బట్ బీటెక్ లైఫ్ ఎలా ఉంటుందంటే ప్రతి సెమిస్టర్లో 2 మిడ్ ఎగ్జామ్స్, ఎండ్ ఎగ్జామ్స్, ల్యాబ్ ఎగ్జామ్స్ వీటితోనే సరిపోతుంది. అసలు మీకు టైం అనేది ఉండదు. ఫస్ట్ ఇయర్ కానీ, సెకండ్ ఇయర్ కానీ, థర్డ్ ఇయర్ కానీ, ఫోర్త్ ఇయర్ కానీ, ఈవెన్ ఫోర్త్ ఇయర్కి వెళ్ళినా కూడా అక్కడ ప్లేస్మెంట్స్ అని చెప్పేసి లేకపోతే మినీ ప్రాజెక్టు, మేజర్ ప్రాజెక్ట్ ఎప్పుడు కంప్లీట్గా బిజీ లైఫే. ఇక్కడ మీరు అనుకున్నంతగా నీకు గేట్ కోచింగ్ వెళ్తా లేకపోతే పార్ట్ టైం జాబ్ చేస్తా అనుకుంటారు. బట్ ఇక రెగ్యులర్గా బీటెక్ చేస్తే మట్టుకి మీకు అంత అవకాశం అయితే ఉండదు. సో ఫస్ట్ ఎందుకంటే ఆ ఉద్దేశం మీద చాలామంది వస్తూ అనుకుంటారు. ఇక మరి ఏపీ స్టూడెంట్స్ ఇక్కడికి వస్తే ప్రాబ్లమ్స్ ఏంటి, ఏపీ స్టూడెంట్స్ ఇక్కడికి వస్తే ఏపీ స్టూడెంట్స్ ఒక తెలంగాణకే కాదు, ఏపీ స్టూడెంట్ తమిళనాడుకి వెళ్ళినా లేకపోతే మహారాష్ట్రకి వెళ్ళినా, ఢిల్లీకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా సరే మీరు ఆయా స్టేట్లలో త్రూ కౌన్సిలింగ్ ద్వారా జాయిన్ అయితే మీకు రియంబర్స్మెంట్ వస్తుందా అంటే వస్తుంది. ఎందుకంటే దీనికి సంబంధించి ఏపీ స్టూడెంట్స్ ఎక్కడ చదువుకున్నా కూడా ఒక రియంబర్స్మెంట్ ఇవ్వద్దామనే ఉద్దేశం మీద మనకు తెలంగాణ గవర్నమెంట్ అటు ఏపీ గవర్నమెంట్ రెండు కలిసినప్పుడు మనకేం చేశారు అని అంటే అదర్ స్టేట్ కింద ఎవరైనా చదివినట్లయితే వాళ్ళు కూడా స్కాలర్షిప్ ఇద్దామనే ఉద్దేశం మీద వాళ్ళైతే ప్లాన్ అయితే చేశారు. సో దానికి సంబంధించి జ్ఞానభూమి అనే వెబ్సైట్ ఉంటుంది. ఈ జ్ఞానభూమి అంటే ఇది కేవలం ఏపీ వాళ్ళ కోసం చేస్తున్నాను. ఈ జ్ఞానభూమి అనే వెబ్సైట్లో ఇక్కడ పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ అని క్లిక్ చేస్తే ఇక్కడ ఈ జ్ఞానభూమి ద్వారా తెలంగాణలో కానీ లేకపోతే అదర్ స్టేట్లో కానీ ఎక్కడ చదువుకుండా మన రియంబర్స్మెంట్కు క్లెయిమ్ అయితే చేసుకోవచ్చు. దీనికి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందో ఆల్రెడీ ఇంతకుముందు వీడియో చేయడం జరిగింది. దానికి సంబంధించి చాలామంది అప్లై చేసుకున్నారు కూడా. అయితే ఇప్పుడు అప్లై చేసుకున్న వాళ్ళకు రియంబర్స్మెంట్ వచ్చిందా? కొంతమంది ఇప్పుడు ఫస్ట్ ఇయర్లో ఉన్నారు, సెకండ్ ఇయర్లో ఉన్నారు, థర్డ్ ఇయర్లో ఉన్నారు, ఫోర్త్ ఇయర్లో ఉన్నారు. 3 ఇయర్స్ నుంచి వెళ్ళి ఏపీ గవర్నమెంట్ అయితే అదర్ స్టేట్లో చదివినట్టు స్టూడెంట్స్కి అయితే 90% స్టూడెంట్స్కి ఎవరు కూడా ఇంతవరకు స్కాలర్షిప్ రాలేదు. ఎందుకు రాలేదు అని అంటే బడ్జెట్ ఒకటే లేదు, కానీ అంతేగాని వాళ్ళకు ఇవ్వద్దని కాదు. ఎందుకంటే బడ్జెట్ అలొకేషన్ కావచ్చు లేకపోతే ప్రాసెసింగ్ కావచ్చు అంటే డిఫరెంట్గా ఉంటుంది. అంటే సపరేట్గా అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలి, అప్లికేషన్ ఫామ్ ఒక డిస్ట్రిక్ట్ ఆఫీస్కి వెళ్ళాలి, డిస్ట్రిక్ట్ ఆఫీస్లో వెరిఫికేషన్ చేయాలి. ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. ఎందుకంటే 19 minutes వీడియో ఉంది, దీంట్లో కంప్లీట్గా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అంతా చెప్పాను. ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత డిస్ట్రిక్ట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత అప్పుడు గవర్నమెంట్ బడ్జెట్ అలొకేషన్ చేస్తే అప్పుడు రియంబర్స్మెంట్ వస్తుంది. మరి అప్పటి వరకు మరి కాలేజీ వాళ్ళు సార్ ఇప్పుడు నేను ఏపీకి వచ్చేసి ఏపీ నుంచి వచ్చేసి తెలంగాణలో ఏదో ఒక కాలేజీలో నేను జాయిన్ అయ్యాను, ఈ కాలేజ్ బాగానే ఉంది అనుకుంటే మీకు ఫస్ట్ ఇయర్లో ఫీజు అడగకపోవచ్చు, సెకండ్ ఇయర్లో ఫీజు అడగకపోవచ్చు, థర్డ్ ఇయర్లో కూడా అడగకపోవచ్చు, ఫోర్త్ ఇయర్లో కూడా అడగకపోవచ్చు. బట్ 4 ఇయర్స్లో మీకు ఏపీ గవర్నమెంట్ కనుక డబ్బులు ఇవ్వనట్లయితే ఖచ్చితంగా ఆ కాలేజీకి సంబంధించిన ఫీ స్ట్రక్చర్ ఎంత ఉంటే అంత మీరే పే చేయాల్సి వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే రియంబర్స్మెంట్ కోసమే కొంతమంది జాయిన్ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కేశవ్ మెమోరియల్ కాలేజ్ ఉంది, KMIT. సో ఈ కేశవ్ మెమోరియల్ కాలేజీలో ఎంత ఉంది, 1,03,000 రూపీస్ ఉంది. కొంతమందికి ఫుల్ రియంబర్స్మెంట్ వస్తుందని చెప్పేసి కొంతమంది ఇక్కడ ఆశపడి వస్తూ ఉంటారు, అంటే SC ST వాళ్ళు. అదేవిధంగా కొంతమందికి మనకి ఇంటిగ్రేటెడ్ ర్యాంకు కానీ లేకపోతే ఎంసెట్కి వచ్చేసి 10,000 బిలో ర్యాంక్ కానీ ఇలా ఫుల్ రియంబర్స్మెంట్ ఉన్నటువంటి కేసెస్ వాళ్ళు కూడా కొంతమంది జాయిన్ అవుతారు. ఇక్కడ 3 ఇయర్స్ నుంచి వెళ్ళి 35,000 ఇవ్వట్లేదు. అంటే వాళ్ళకు శాంక్షన్ అయింది అమౌంట్, కొంతమందికి శాంక్షన్ అయింది, అది వస్తుందా లేదా అనే డైలామాలో కూడా ఉంటుంది. ఎందుకంటే థర్డ్ ఇయర్ వచ్చిన తర్వాత కూడా ఇంతవరకు వాళ్ళ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ అమౌంట్ కూడా రాలేదు అని అంటే
ఇక్కడ ఫుల్ రీఎంబర్స్మెంట్ ఏమో కానీ ఇక్కడ 35,000 రాలేదన్న మాకు. మరి అట్లనే మా జూనియర్స్కి మేము చెప్పేది ఏంటంటే ఇక్కడ ఏదో జరుగుతుంది ఏదో అనుకుంటారు, బట్ రీఎంబర్స్మెంట్ మీని డిపెండ్ అయ్యి వచ్చే వాళ్ళు ఎవరు కూడా రావద్దు. ఎందుకంటే ఏపీలో కూడా చాలా మంచి కాలేజెస్ ఉన్నాయి, వాళ్ళని అక్కడనే సజెషన్ చేయమని చెప్పేసి చాలామంది నాతో షేర్ చేసుకున్నారు. ఆ ఒపీనియన్ మీతో షేర్ చేసుకుంటున్నాను. అంటే రీఎంబర్స్మెంట్ వాళ్ళని పక్కన పెట్టేస్తే అంటే రీఎంబర్స్మెంట్ పైన డిపెండ్ అయ్యే వాళ్ళు కొంతమంది ఉంటారు. సో వాళ్ళు కాకుండా మేనేజ్మెంట్లో అయినా సరే నాకు ఎట్లా రీఎంబర్స్మెంట్ అనేది రాదు, ఎందుకంటే మా నాన్న గవర్నమెంట్ ఎంప్లాయీ, నాకు రేషన్ కార్డు లేదు, ఇన్కమ్ సర్టిఫికేట్ లేదు, ఎట్లా రీఎంబర్స్మెంట్ రాని కేసు వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు హ్యాపీగా వచ్చేసి ఇక్కడ జాయిన్ కావచ్చు, దానికి ఇబ్బంది ఏం లేదు. కాకపోతే ఇక్కడ రీఎంబర్స్మెంట్ పైన డిపెండ్ అయి వస్తా అనుకుంటే మీరు ఒకటి డిసైడ్ చేయండి. ఒకవేళ రీఎంబర్స్మెంట్ వస్తే ఓకే, ఒకవేళ రాకున్నా కూడా నేను ఖచ్చితంగా కాలేజీ ఫీజు నేను పే చేయగలుగుతాననే నమ్మకం ఉంటుంది రండి. ఎందుకంటే ఇప్పటికే 3 years నుంచి వాళ్ళకు ఎలాంటి బడ్జెట్ అలొకేషన్ కానీ లేకపోతే ఎలాంటి రీఎంబర్స్మెంట్ కానీ రాని కేసెస్ చాలా ఉన్నాయి. ఎందుకంటే చాలా మంది నాతో షేర్ చేసుకున్నారు. ఒక అబ్బాయి కూడా నాతో మాట్లాడడం జరిగింది, ఆ వాయిస్ రికార్డ్ కూడా మీకు షేర్ చేస్తాను. కాబట్టి మీరు బాగా ఆలోచన చేసుకోండి, ఏపీ స్టూడెంట్స్ తెలంగాణలో చదువుకోవాలా వద్దా అనేది మీరు డిసైడ్ చేసుకోవాలి. అది ఓన్లీ కేవలం ఎవరికైతే రీఎంబర్స్మెంట్ పైన డిపెండ్ అయ్యి వద్దామనుకుంటారో వాళ్ళ కోసమే చెప్తున్నాను. ఇక మీరు మేనేజ్మెంట్లో కానీ స్పార్క్లో కానీ లేకపోతే రీఎంబర్స్మెంట్ రాదు, నేను ఇట్లా ఒక ఫుల్ పేమెంటే చేయాలి కాబట్టి అలాంటి కేసెస్లో నేను ఎక్కడైనా కూడా అంతే కదా సార్ అనుకున్న వాళ్ళు కూడా వచ్చి చదువుకోవచ్చు. కాబట్టి ఇక రీఎంబర్స్మెంట్ పైన డిపెండ్ అయిన వాళ్ళు 1-2 సార్లు ఆలోచించుకోండి. అదేవిధంగా ఏపీకి సంబంధించిన స్టూడెంట్స్ తెలంగాణలో చదివితే 2nd year కానీ 3rd year కానీ 4th year కానీ మీరు ఏ ఇయర్లో అయితే చదువుతున్నారో మీరు ఏ ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తారో, అంటే ఏపీ నుంచి వచ్చేసి తెలంగాణలో వచ్చి చదువుకుంటున్నారు కదా, ఇక్కడ అప్లికేషన్ ప్రాసెసింగ్లో కావచ్చు లేకపోతే రీఎంబర్స్మెంట్ విషయంలో కావచ్చు, ఇక్కడ తెలంగాణలో రీఎంబర్స్మెంట్కి సంబంధించి ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తారో ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మీ జూనియర్స్ ఆ కామెంట్స్ని చదివి వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. ఎందుకంటే ఇక్కడ అప్లికేషన్ జ్ఞానభూమికి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ అనేవి ప్రాసెస్ చేసుకోవాలి, మంత్లీ అటెండెన్స్ ఉంటుంది, అప్లికేషన్ ఫామ్ ఉంటుంది, ఇదంతా వెరిఫికేషన్ ఉంటుంది, డిస్ట్రిక్ట్ ఆఫీస్ పంపించాలి, చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. ఈ వీడియో మీరు చూసిన తర్వాత ఇప్పుడు 19 minutes సంబంధించిన వీడియో కూడా నేను ఒకసారి అటాచ్ చేస్తాను, ఆ వీడియో చూసిన తర్వాత మీరే డిసైడ్ చేసుకోవచ్చు. కాబట్టి రీఎంబర్స్మెంట్కు సంబంధించి మీకు క్లారిటీ ఉంటేనే ఇక్కడ వచ్చి జాయిన్ కాండి. అది లేదు, క్లారిటీ లేదు అని అంటే తర్వాత మీరే ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి ఆ ఉద్దేశం మీద నేను మీకు స్పెషల్గా వీడియో చేయబోతున్నాను. హలో ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ శంకర్. నేను ఏపీ స్టూడెంట్, తెలంగాణలో బీటెక్ చేస్తున్నాను, ఫైనల్ ఇయర్. యాజ్ అ సీనియర్గా నేను చెప్పేది ఏంటంటే జూనియర్స్ ఎవరైనా జాయిన్ అవుదాం అనుకుంటే మీరు ఫుల్ ఫీ పే చేయగలను అన్న కాన్ఫిడెంట్ ఉంటే మాత్రమే తెలంగాణలో జాయిన్ అవ్వండి, లేకపోతే ఏపీలోనే చదువుకోండి. నేను ఇప్పుడు జాయిన్ అయ్యి 3 years అవుతుంది, ఇప్పటి వరకు నాకు 1 rupee ఫీజు కూడా రాలేదు. సో మీరు ఆలోచించుకొని జాయిన్ అవ్వండి. ఇక్కడికన్నా అక్కడే బెటర్ అని నా ఒపీనియన్. ఎందుకంటే ఇక్కడికన్నా అక్కడ బెస్ట్ కాలేజెస్ ఉన్నాయి, బెస్ట్ యూనివర్సిటీస్ ఉన్నాయి, అండ్ ఫ్యాకల్టీస్ ఆల్సో వెరీ గుడ్ అక్కడ. సో ఇక్కడ ఏదో హోప్స్తో పెట్టుకుని జాయిన్ అవుతారు, కాకపోతే మీ హోప్స్లో ఉన్నంత రియాలిటీ ఇక్కడ ఉండదన్నమాట. ఏదో కోచింగ్ తీసుకోవచ్చు, ఏదైనా సాఫ్ట్వేర్ కోచింగ్ తీసుకోవచ్చు, సంథింగ్ ఏదో కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయి, సంథింగ్ ఇంకా ఏమన్నా కొత్తగా ఉంటుందేమో అనుకుంటారు. కాకపోతే ఇక్కడ రియాలిటీ అంతేమి ఉండదు. మీరు ఫుల్ ఫీ పే చేయగలను అనుకుంటే మాత్రమే తెలంగాణలో జాయిన్ అవ్వండి. లేదు గవర్నమెంట్ ఫీ మీదే డిపెండ్ అవుతాను అనుకుంటే మాత్రం ఏపీలో జాయిన్ అయితే బెటర్, నా ఒపీనియన్. ఇంకా చాలామంది అడుగుతూ ఉన్నారు, అన్న ఓన్లీ తెలంగాణ కోసమే మీరు వీడియోలు చేస్తూ ఉన్నారు, ఇప్పుడు తెలంగాణ ఎంసెట్ కావచ్చు ఈసెట్ కావచ్చు ఏపీ గురించి చేయట్లేదని చెప్పి చాలామంది అడుగుతూ ఉన్నారు. అలాంటిది ఏమున్నదో మనకు సబ్జెక్ట్ పైన గ్రిప్ ఉండాలి, కంపల్సరీగా సబ్జెక్ట్ పైన గ్రిప్ ఉన్నప్పుడే దాంట్లో వీడియోలు చేయాలి. ఎందుకంటే ఏదో వ్యూస్ వస్తున్నాయని చెప్పేసి ఫేక్ ఇన్ఫర్మేషన్ ఇస్తే మళ్ళీ నేను ఇబ్బంది పడాల్సి వస్తుంది, మీరు కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి నాకు తెలంగాణ ఎంసెట్ పైన ఐసెట్ పైన ఈసెట్ పైన గత 3 సంవత్సరాల నుంచి కంప్లీట్గా ఒక ఐడియా ఉంది కాబట్టి నేను దానిపైన ఎక్కువ వీడియో చేస్తున్నాను. బట్ మీకు ఏపీకి సంబంధించి ఏపీ ఎంసెట్ అయినా ఐసెట్ అయినా ఈసెట్ అయినా పాలిసెట్ అయినా సో మీకు ఒక ఛానల్ నేను ఇంట్రడ్యూస్ చేస్తున్నాను, బిఎస్జి తెలుగు టెక్. ఈ ఛానల్ డిస్క్రిప్షన్ కూడా ఇస్తాను. ఈ అబ్బాయి వచ్చేసి కంప్లీట్గా ఏపీలో జరిగే అన్ని రకాల సెట్లకు సంబంధించిన వీడియోస్ ఆయన చేస్తాను. మీకు ఏ డౌట్ వచ్చినా ఆ ఛానల్ వెళ్ళి అడగొచ్చు. ఒకవేళ ఏపీకి ఎంసెట్ కావచ్చు, ఏపీ ఐసెట్ కావచ్చు, ఈసెట్ కావచ్చు, ఒకవేళ ఏపీకి సంబంధించిన క్లారిటీ నాకు ఉంటే ఖచ్చితంగా దానిపైన వీడియో చేసే ప్రయత్నం చేస్తున్నాను. అంటే ఏపీకి చెయ్యొద్దనే ఉద్దేశం ఏం కాదు, తెలంగాణకైనా సరే ఇటు ఏపీకైనా సరే స్టూడెంట్స్ బెనిఫిట్స్ కోసమే మనం వీడియోలు చేయడం జరుగుతుంది. కాబట్టి అర్థం చేసుకుంటాను అనుకుంటున్నాను.
ఒకసారి గుర్తుపెట్టుకోండి, ఏపీ స్టూడెంట్స్ తెలంగాణలో కాదు ఇంకా వేరే ఏ స్టేట్లో చదివినా సరే ఏపీ స్టూడెంట్కి సంబంధించి అంటే తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈ పథకం ప్రవేశపెట్టారు. బట్ దాని తర్వాత మనకి విద్యా దీవెన అని చెప్పేసి ఫుల్ రియంబర్స్మెంట్ అని చెప్పేసి డిఫరెంట్ స్కీమ్స్ అయితే వచ్చాయి. బట్ ఇక్కడ అదర్ స్టేట్లో చదువుకున్న వాళ్ళకైతే చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఆ ఇబ్బందులన్నీ కూడా మీ సీనియర్స్ ఇక్కడ షేర్ చేస్తారనుకుంటున్నాను. ఇంకైనా సమస్యలు ఉన్నా కూడా మీకు తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తాను. కాబట్టి మీకు మీరే డిసైడ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. సీనియర్స్ కూడా నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు ఏ ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తారో ఆ ప్రాబ్లమ్స్ కూడా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఇంకొక వీడియో కూడా చేస్తాను. మరి ఇప్పుడు ఏపీ ఎంసెట్కి సంబంధించి రియంబర్స్మెంట్ ఏ విధంగా వస్తుంది, ఫుల్ రియంబర్స్మెంట్ వస్తుందా, హాఫ్ రియంబర్స్మెంట్ వస్తుందా, ఏంటి అని చెప్పేసి కంప్లీట్గా ఇంకొకటి అంటే ఏపీ స్టూడెంట్స్ అంటే ఏపీలో చదువుకుంటే వాళ్ళకి ఏ సర్టిఫికెట్స్ కావాలి, ఈడబ్ల్యూఎస్ ఉందా లేదా, స్పోర్ట్స్ కోటా ఉందా లేదా, వాటికి సంబంధించిన సర్టిఫికెట్స్ ఏంటి అనే దానిపై ఇంకొక వీడియో చేసే ప్రయత్నం అయితే చేస్తాను. కాబట్టి ఆ వీడియో కోసం చూస్తూనే ఉండండి. ఇటు ఏపీకి సంబంధించి కావచ్చు, లేదంటే ఇటు తెలంగాణకు సంబంధించి ఏ అప్డేట్ అయినా సరే మన ఛానల్లో అయినా సరే, ఇటు బీఎస్జీ తెలుగు టెక్ ఛానల్ అయినా సరే మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందిస్తూనే ఉంటాం. కాబట్టి ఇలాంటి న్యూస్ కోసం, ఇలాంటి అప్డేట్స్ కోసం ఇలాంటి ఛానల్స్ని మీరు ఎంకరేజ్ చేస్తారని చెప్పేసి అనుకుంటున్నాను. మీ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసేది కేవలం లైక్ చేయడం అయితే మర్చిపోతే, లైక్ చేసి ఇంకా ఎక్కువ వీడియో చేద్దామని ఒక ఇంట్రెస్ట్ వస్తుంది. అదేవిధంగా ఈ వీడియో ఏ విధంగా ఉంది అనే కామెంట్ కూడా కంపల్సరీగా కామెంట్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఇది కంప్లీట్గా ఏపీ స్టూడెంట్, అలాగే ఏపీ స్టూడెంట్ అదర్ స్టేట్లో చదువుతున్నటువంటి ప్రాసెస్ ఏంటి. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే నచ్చితే లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. ఒక ఫ్రెండ్స్, జై హింద్.